హాయ్ అండి. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో ప్లాస్టిక్ డీటాక్స్ మీద ఒక డాక్యుమెంటరీ రిలీజ్ అయింది. ఇందులో 6 కపుల్ని అంటే అన్ఎక్స్ప్లెయిన్ రీజన్స్ తో ఉన్న కపుల్ని, ఇన్ఫర్టైల్ కపుల్ని తీసుకున్నారనమాట. వాళ్ళు తర్వాత 3 months వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఆఫ్ చేశారు. ఆఫ్టర్ 3 months తర్వాత ఈ 6 members లో 4 న్యాచురల్ గానే కన్సీవ్ అయ్యారనమాట. సో ఇదంతా చూస్తుంటే మనకి మన లైఫ్ లో ప్లాస్టిక్ అనేది ఎంత ఎఫెక్ట్ చేస్తుంది రిప్రొడక్టివ్ హెల్త్ మీద అనేది మనకి ఈ డాక్యుమెంటరీ చూస్తున్నంతసేపు అదే ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. సో ఈ ప్లాస్టిక్ అనేది మనం టెంపరేచర్స్ కి కానీ, విండ్ కానీ, వాటర్ కానీ కాంటాక్ట్ అయినప్పుడు ఇందులో నుంచి బిస్ఫినాల్ ఏ, బీపీఏ అంటాం కదా, అది టాలెట్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి అనమాట. మైక్రో ప్లాస్టిక్స్, నానో ప్లాస్టిక్స్ రూపంలో. సో వీటిని మనము కాంటాక్ట్ అవుతున్నాము, తర్వాత తింటున్నాము, పీలుస్తున్నాము. వీటన్నిటి వల్ల ఇవన్నీ మన బాడీలోకి ఎంటర్ అయిపోతాయి. ఈ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఇవి అనేది న్యాచురల్ స్టీరాయిడ్ లాగా మిమిక్ చేస్తాయి అనమాట. సో మన రిప్రొడక్టివ్ సిస్టమ్ లో ఉండే ఈస్ట్రోజన్స్, టెస్టోస్టిరాన్ ఇవన్నీ కూడా స్టీరాయిడ్ హార్మోన్స్ అనమాట. వీటిలో మిమిక్ చేసి మన ఎండోక్రైన్ సిస్టమ్ ని మొత్తం అవి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి అనమాట. ఇవన్నీ వింటే ఎంత స్కేరీగా అనిపిస్తుంది కదా. సో వీటన్నిటిని మనం కంప్లీట్ గా ఎలాగో అవాయిడ్ చేయలేము. స్మాల్ స్టెప్స్ మనం ఏమేమి తీసుకోవాలో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.